ప్రస్తుత కాలంలో చాలా మంది రోజులో గంటల తరబడి ఫోన్ వాడేస్తున్నారు. ఎక్కడ ఉన్నా మొబైల్ చూస్తూనే ఉన్నారు. అయితే ఫోన్ను అతిగా వాడేవారికి పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ వస్తే మీ మెదడు విషయాలను త్వరగా అర్థం చేసుకోలేదు. సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడపటం వల్ల మనసులో గందరగోళం ఏర్పడుతుంది. మెదడు ఏ విషయంపైనా ఏకాగ్రతను, పూర్తి దృష్టిని పెట్టలేదు. శరీరానికి అలసటగా అనిపిస్తుంది. చేతిలో ఫోన్ లేకపోతే చాలు జీవితమే లేనట్టు భావన కలుగుతుంది. మెదడుకు ప్రశాంతత ఉండదు. చిన్న చిన్న విషయాలకే కంగారు పడతారు. ఒత్తిడి స్థాయి పెరిగిపోతుంది. పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్ ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల మధ్య వారిలో వచ్చే అవకాశం ఎక్కువ. ఫోన్ అతిగా వాడటం, సోషల్ మీడియాలో ఎక్కువగా గడపడం దీనికి ప్రధాన కారణాలు. ఇది మీ రోజువారీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఈ సిండ్రోమ్ వచ్చిన వారిలో నిద్రలేమి, అధిక ఒత్తిడి, ఏ విషయంపైనా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, అలసటగా అనిపించడం, డిప్రెషన్, చిన్న చిన్న విషయాలకే మానసిక ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి.